Hi friends, good afternoon to all. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా భారత భూగోళ శాస్త్రంలో భాగంగా మనము రెండవ చాప్టర్ అయినటువంటి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని అధ్యయనం చేస్తున్నాము. అందులో మనము హిమాలయ పర్వతాల గురించి నేర్చుకోవడం జరిగింది. మరి హిమాలయ పర్వతాల యొక్క స్థితి ఇక్కడ ఉంది. హిమాలయ పర్వతాలు ఉన్నటువంటి ఎత్తైన పర్వతాలు మరి వాటిలో ఉన్నటువంటి శ్రేణుల గురించి నేర్చుకోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. మరి హిమాలయ పర్వతాలను మనము ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించడం జరుగుతుందని తెలుసుకున్నాము. ఒకటి వర్టికల్ డివిజన్, అదేవిధంగా హారిజాంటల్ డివిజన్ అని. మరి హారిజాంటల్ డివిజన్లో మనం ట్రాన్స్ హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాలు, మిడిల్ హిమాలయాలని, అదేవిధంగా వర్టికల్ డివిజన్లో కశ్మీర్ హిమాలయాలని, కుమాయూ హిమాలయాలని, అదేవిధంగా అస్సాం హిమాలయాలని నేర్చుకోవడం జరిగింది. మరి హిమాలయ పర్వతాలకు ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని అధ్యయనం చేసినట్లయితే హిమాలయ పర్వతాలకు ముఖ్యంగా దక్షిణ భాగం నుంచి ద్వీపకల్ప పీఠభూమి మధ్య భారతదేశంలో విశాలమైనటువంటి ఉత్తర భారతదేశ మైదానాలు విస్తరించున్నటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈరోజు క్లాస్లో మనము ఉత్తర భారతదేశ మైదానాల గురించి అధ్యయనం చేస్తున్నాము. ఉత్తర భారతదేశ మైదానాలు గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ఉత్తర మైదానాలు. మరి భారతదేశంలో ఉన్నటువంటి మైదానాల యొక్క స్థితిని అధ్యయనం చేసినట్లయితే ఇది ముఖ్యంగా మైదానాలు ముఖ్యంగా హిమాలయ పర్వతాలకు దక్షిణంగా, హిమాలయ పర్వత శ్రేణులకు దక్షిణంగా హిమాలయ పర్వత శ్రేణులకు ముఖ్యంగా దక్షిణ భాగంలో ఇటు ట్రాన్స్ హిమాలయాలు నేర్చుకున్నాము. అదేవిధంగా గ్రేటర్ హిమాలయాలు, మధ్య హిమాలయాలు, శివాలిక్ హిమాలయ గురించి నేర్చుకోవడం జరిగింది. మరి హిమాలయ పర్వతాల్లో శ్రేణి అయినటువంటి లెసర్ హిమాలయాలు శివాలిక్ శ్రేణి నుంచి ఇటు ద్వీపకల్ప పీఠభూమి మధ్య అదేవిధంగా హిమాలయ పర్వతాల మధ్య విస్తరించి ఉన్నటువంటి సమతలంగా ఉన్నటువంటి ఉపరితలాన్ని ఏమంటామంటే మైదానాలు అంటాము. మైదానాలు. మరి భారతదేశంలో ఉన్నటువంటి మైదానాలను అధ్యయనం చేసినట్లయితే ఇందులో మనము ముఖ్యంగా ఒకటి సింధు నది యొక్క ఉపనదులు, అదేవిధంగా గంగా నది, అంటే సింధు నది ఉపనదుల వల్ల, అదేవిధంగా గంగా నది యొక్క ఉపనదుల వల్ల, గంగా నది మరియు వాటి ఉపనదుల ప్రవాహం వల్ల, అదేవిధంగా ఇటు ఈశాన్య భారతదేశంలో బ్రహ్మపుత్ర వాటి ఉపనదుల ప్రభావం వల్ల ఏర్పడినటువంటి ఈ విశాల మైదానాలనే ఉత్తర భారతదేశ మైదానాలు అంటాము. మరి ఉత్తర భారతదేశ మైదానాలలో ముఖ్యంగా సింధు నది వాటి ఉపనదుల ప్రభావం చేత ఏర్పడినటువంటి మైదానాలను సట్లెజ్ మైదానాలు లేదా పంజాబ్ హర్యానా మైదానాలు అంటాం. పంజాబ్ హర్యానా మైదానాలని. అదేవిధంగా గంగా నది యొక్క ఉపనదులు వాటి ప్రవాహం చేత ఏర్పడినటువంటి మైదానాలను ఏమంటామంటే గంగా నది మైదానం అని. అదేవిధంగా బ్రహ్మపుత్ర నది మరియు వాటి ఉపనదుల ప్రవాహం చేత ఏర్పడినటువంటి మైదానాలను బ్రహ్మపుత్ర మైదానం అని పేర్కొంటాము. మరి ఈ సింధు నది మైదానం కానీ, అది పంజాబ్ హర్యానా మైదానం కానీ, అదేవిధంగా
పంజాబ్ హర్యానా మైదానం కానీ సట్లెజ్ మైదానం కానీ ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో విస్తరించి ఉందనే విషయం తెలుసుకోవాలి. ఇది ఇక్కడ ఈ మైదానాలలో ఇక్కడ పంజాబ్ రాష్ట్రము, అదేవిధంగా హర్యానా రాష్ట్రము, అవునా, పంజాబ్ రాష్ట్రము హర్యానా రాష్ట్రంలో విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి మైదానాలను ఏమంటామంటే పంజాబ్ మైదానం, పంజాబ్ హర్యానా మైదానం. ఇది పంజాబ్ హర్యానా మైదానము లేదా లేదా సట్లెజ్ మైదానం అంటాము. సట్లెజ్ మైదానము, సట్లెజ్ మైదానం అని అంటాము. అవునా, మరి పంజాబ్ హర్యానా మైదానాలకు తూర్పు వైపు నుంచి విస్తరించినటువంటి ఇక్కడ వరకు ఈ ప్రాంతం వరకు విస్తరించినటువంటి మైదానాలను ఏమంటామంటే గంగా మైదానం అని. ఏంటిది గంగా మైదానం అని. ఏంటిది గంగా గంగా మైదానం అని. ఈ గంగా మైదానాలలో ముఖ్యంగా గంగా నది వాటి ఉపనదులు ముఖ్యంగా ప్రవహిస్తుంది. ఏంటిది గంగా నది మరియు వాటి యొక్క ఉపనదులు ఈ గంగా మైదాన ప్రాంతంలో ప్రవహించడం జరుగుతుంది. మరి ఈ గంగా మైదానాన్ని కూడా ముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఎగువ గంగా మైదానం అని, ఎగువ గంగా మైదానం అని, ఎగువ గంగా మైదానం అని, అదేవిధంగా మిడిల్ గంగా మైదానం అని, అదేవిధంగా నిమ్న గంగా మైదానం అని, లెసర్ నిమ్న గంగా మైదానం అని 3 భాగాలుగా మనం గంగా మైదానాన్ని విభజించవచ్చు. మరి చివరిన బ్రహ్మపుత్ర నది మరియు వాటి ఉపనదుల ప్రభావం చేత ఏర్పడినటువంటి మైదానాలు ఏమంటామంటే బ్రహ్మపుత్ర మైదానం అని. ఇది బ్రహ్మపుత్ర మైదానం అని, బ్రహ్మపుత్ర ప్లేన్స్. అవునా, రైట్. ఇందులో బ్రహ్మపుత్ర నది వాటి ఉపనదుల ప్రభావం చేత ఏర్పడింది. ఇందులో మరి గంగా నది మైదానం ముఖ్యంగా గంగా నది వాటి ఉపనదుల ప్రభావం చేత ఏర్పడినట్లయితే మరి పంజాబ్ హర్యానా మైదానము గంగా నది యొక్క ఉపనదులైనటువంటి అంటే సింధు నది యొక్క ఉపనదులైనటువంటి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే నదుల చేత ఏర్పడినటువంటి మైదానాలనే పంజాబ్ హర్యానా మైదానాన్ని పేర్కొంటాము. మరి గంగా నది వాటి ఉపనదుల చేత ఏర్పడినటువంటి మైదానాలను గంగా మైదానం అని పేర్కొంటాము. అదేవిధంగా బ్రహ్మపుత్ర నది వాటి ఉపనదుల చేత ఏర్పడినటువంటి మైదానాన్ని బ్రహ్మపుత్ర మైదానం అని పేర్కొంటాము. మరి పంజాబ్ హర్యానా మైదానాలను అధ్యయనం చేసినట్లయితే ఇది పంజాబ్ హర్యానా. ఈ పంజాబ్ హర్యానా మైదానం లేదా సట్లెజ్ మైదానాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పంజాబ్ హర్యానా మైదానం అనేది పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొలది, పశ్చిమం నుంచి ఈ ప్రాంతం నుంచి పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొలది వెడల్పు అనేది తగ్గుతుంది. అంటే వెడల్పు తగ్గుతుంది. పశ్చిమ ఉన్న వీటి యొక్క వెడల్పు 500 మీటర్లు అయినట్లయితే తూర్పున వీటి యొక్క వెడల్పు సుమారు 250 మీటర్ల వరకు ఉంటుంది. మరి ఈ సట్లెజ్ మైదానంలో పంజాబ్ హర్యానా మైదానంలో ఒకసారి మనం సాయిల్ని పరిశీలించినట్లయితే చాలా సారవంతమైనదిగా చెప్పవచ్చు. ఏంటిది ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ చాలా సారవంతమైన నెలగా ఫర్టైల్ ల్యాండ్ గా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మరి ఈ మైదానాల్లో ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేసినట్లయితే ఈ మైదానంలో ముఖ్యంగా నదుల చేత
నదుల చేత అనేక దోఆబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పంజాబ్ హర్యానా మైదానంలో నదుల చేత అనేక దోఆబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనేక దోఆబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి టిబెట్ నుంచి ముఖ్యంగా టిబెట్ ఉన్న ప్రాంతం నుంచి గ్లేషియర్ ప్రాంతం నుంచి ముఖ్యంగా సింధు నది యొక్క ఉత్పత్తి జరిగి ఇట్లా జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఇక్కడ పాకిస్తాన్లో కరాచీ వద్ద సింధు నది అరేబియా సముద్రంలో తన నీటిని విడుదల చేస్తుందని తెలుసుకున్నాము. మరి ఇక్కడ సింధు నది దాని యొక్క ఉపనదుల చేత అనేక దోఆబ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జీలం, చినాబ్ నది, అదేవిధంగా రావి, ఇటు బియాస్, ఇటు సట్లెజ్ నదులు. సట్లెజ్ నది ఒకటి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ముఖ్యంగా సింధు నది యొక్క ఉపనదులు. ఈ చిత్రాన్ని మనము ఇక్కడ నార్మల్గా డ్రా చేసినట్లయితే ఎక్కువగా మనం చాలా క్లియర్ కట్గా ఈ నదుల మధ్య ఉన్నటువంటి దోఆబ్ ప్రాంతాన్ని తెలుసుకోవచ్చు. ఒకటి జీలం నది, ఏంటిది జీలం నది. అదేవిధంగా జీలం నది చినాబ్ నదిలో తన నీటిని విడుదల చేస్తుంది. జీలం, చినాబ్ తర్వాత రావి నది, ఏంటిది రావి నది తర్వాత ఇటువైపు ఉన్నటువంటి నదిని పరిశీలించినట్లయితే బియాస్, ఏంటిది బియాస్ తర్వాత సట్లెజ్ నది. మరి దోఆబ్ అంటే ఏంటిదంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి మైదాన ప్రాంతాన్ని ఏమంటామంటే దోఆబ్ అంటాం. ఏంటిది దోఆబ్ అంటారు. ఈ దోఆబ్ ప్రాంతం అనేది చాలా సారవంతమైనదిగా చెప్పవచ్చు. ఏ ప్రాంతాన్ని? దోఆబ్ ప్రాంతాన్ని ఎక్కువ సారవంతమైనదిగా ఈ దోఆబ్ ప్రాంతాన్ని చెప్పవచ్చు. ఎక్కువ ఫర్టైల్ గా చెప్పవచ్చు, ఫర్టైల్ అని చెప్పవచ్చు. ఏ ప్రాంతాన్ని? ఈ దోఆబ్ ప్రాంతాన్ని. ఏ ప్రాంతాన్ని? దోఆబ్ ప్రాంతాన్ని. మరి ఈ నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాల యొక్క పేర్లను మనం అధ్యయనం చేసినట్లయితే చినాబ్ నది, అదేవిధంగా చినాబ్ నది, జీలం నది మధ్య ఉన్నటువంటి దోఆబ్ను మనం అధ్యయనం చేసినట్లయితే ఈ నదుల మధ్య ఉన్నటువంటి దోఆబ్ని ఏమంటామంటే చేజ్ దోఆబ్ అంటాం. ఏంటిది? చేజ్ దోఆబ్. ఏంటిది? చేజ్ దోఆబ్ అని అధ్యయనం చేస్తాం. మరి రావి నది, చినాబ్ నది మధ్య ఉన్నటువంటి దోఆబ్ని అధ్యయనం చేసినట్లయితే రేచనా దోఆబ్ అంటారు. ఏంటిది? రేచనా దోఆబ్ అని. అదేవిధంగా బియాస్ నది రావి నది మధ్య ఉన్నటువంటి ప్రాంతంగా అధ్యయనం చేసినట్లయితే బారీ దోఆబ్ అని అంటాం. ఏంటిది? బారీ దోఆబ్ అని అంటాము. అదేవిధంగా బియాస్ నది, సట్లెజ్ నది మధ్య ఉన్నటువంటి ఈ దోఆబ్ ప్రాంతాన్ని అధ్యయనం చేసినట్లయితే బీస్త్ దోఆబ్ అని అంటాం. ఏంటిది? బీస్త్ దోఆబ్ అని అంటాము. అంటే ఈ ప్రాంతము వీటిని ఏమంటామంటే దోఆబ్ అంటారు. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి అంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని దోఆబ్ అంటాము. వాటి యొక్క పేర్లు జీలం, చినాబ్ నది మధ్య ఉన్న దోఆబ్ని చేజ్ అంటాము. చినాబ్ రావి మధ్య ఉన్నటువంటి దోఆబ్ను రేచనా అంటాము. బియాస్ రావి మధ్య ఉన్నటువంటి దోఆబ్ను బారీ అంటాము. సట్లెజ్ బియాస్ నదుల మధ్య ఉన్నటువంటి దోఆబ్ను బిస్త్ దోఆబ్ అని అంటాము. ఇది ముఖ్యంగా పంజాబ్ హర్యానా మైదానానికి సంబంధించినటువంటి అంశాలు. మరి గంగా మైదానాన్ని అధ్యయనం చేసినట్లయితే ఈ గంగా మైదానం అనేది ముఖ్యంగా యూపీ, బీహార్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. ఇక్కడ యూపీ మరియు బీహార్. ఈ గంగా మైదానాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఏంటిది? గంగా మైదానాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఎగువ గంగా మైదానము, మధ్య గంగా మైదానము, ఎగువ గంగా మైదానము, మధ్య గంగా మైదానము, దిగువ గంగా మైదానము. మరి ఎగువ గంగా మైదానం అని, మధ్య గంగా మైదానం అని, దిగువ గంగా మైదానం అని చెప్పుకుంటాము.
మరి ఈ గంగా మైదానం అనేది ముఖ్యంగా గంగా నది మరియు వాటి ఉపనదుల చేత ఏర్పడింది. గంగా నది మరియు వాటి ఉపనదుల చేత ఏర్పడినటువంటి మైదానాలనే గంగా మైదానం అంటారు. మరి ఉపనదులు అంటే ఏంటిది? యమున, చంబల్, బెట్వా, కేన్, సోన్, మరి గగ్గరు, రామ్గంగా ఇటువంటి ఉపనదుల చేత ఏర్పడినటువంటి మైదానాలనే గంగా మైదానం అని అంటాము. మరి గంగా మైదానం తర్వాత ఇటు ఈశాన్య భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి మైదానాన్ని ఏమంటామంటే బ్రహ్మపుత్ర మైదానం అనేది బ్రహ్మపుత్ర మైదానము. బ్రహ్మపుత్ర మైదానం ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో విస్తరించి ఉంది. ఈ నది వల్ల బ్రహ్మపుత్ర నది మరియు వాటి ఉపనదుల ప్రవాహం చేత తీసుకురాబడినటువంటి అవక్షేపాల నిక్షేపణ వల్ల సెడిమెంట్ డిపోజిషన్ వల్ల ఏర్పడినటువంటి మైదానాన్ని ఏమంటామంటే బ్రహ్మపుత్ర మైదానం అంటాము. మరి ఈ మైదానాల యొక్క వెడల్పును మనం చూసినట్లయితే ఈ మైదానాల యొక్క వెడల్పు ముఖ్యంగా మనకు 60 నుంచి 100 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఇక్కడ 60 నుంచి 100 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఈ బ్రహ్మపుత్ర మైదానంలోనే ముఖ్యంగా మనకు నది ఆధారిత ద్వీపం కూడా రివర్ బేస్డ్ ఐలాండ్స్ కూడా మనకు కనిపిస్తాయి. రివర్ బేస్డ్ ఐలాండ్ అనేది బ్రహ్మపుత్ర మైదానంలో కనిపిస్తుంది. మరి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అయినటువంటి నది ఆధారిత ద్వీపం అనేది బ్రహ్మపుత్ర మైదానంలోనే ఉంది. మరి దాని పేరు మనం చూసినట్లయితే దాని పేరును మనం మజులీ ద్వీపంగా పేర్కొంటాం. ఏంటిది? మజులీ ద్వీపంగా ఈ బ్రహ్మపుత్ర మైదానంలో ఉన్నటువంటి నది ఆధారిత ద్వీపం యొక్క పేరును చెప్పుకుంటాము. ఏమని? మజులీ ద్వీపం అని. ఈ బ్రహ్మపుత్ర మైదానంలో ముఖ్యంగా చక్కెర సాగు, వరి సాగు చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మపుత్ర మైదానం కూడా చాలా సారవంతమైన నెలగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు మనము మైదానాల యొక్క స్థితి గురించి అధ్యయనం చేయడం జరిగింది. మరి మైదానాలు ఏ విధంగా ఏర్పడతాయి? మైదానాల యొక్క ఉత్పత్తిని మనం అధ్యయనం చేసినట్లయితే మైదానాలు ముఖ్యంగా నదుల చేత తీసుకురాబడినటువంటి అవక్షేపాల నిక్షేపణం వల్ల ఏర్పడతాయి. మరి ఇటు హిమాలయ పర్వతాలు అనుకున్నాము ఉత్తర భారతదేశంలో, మరి ఇక్కడ ద్వీపకల్ప భారతదేశం అనుకున్నాము దక్షిణ భారతదేశంలో. హిమాలయ పర్వతాల నుంచి వచ్చే నదులు ఇటు ద్వీపకల్ప పీఠభూమి నుంచి వచ్చే నదులు చేత తీసుకురాబడినటువంటి అవక్షేపాల నిక్షేపణం వల్ల ఉత్తర భారతదేశంలో విశాలమైనటువంటి మైదానాలు ఏర్పడింది. అందులో మనము పంజాబ్ హర్యానా మైదానము, గంగా మైదానం, అదేవిధంగా బ్రహ్మపుత్ర మైదానం అని 3 రకాలుగా ఈ మైదానాలను మనం అధ్యయనం చేయడం జరిగింది. మరి మైదానాల యొక్క హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అధ్యయనం చేసినట్లయితే మైదానాలు ముఖ్యంగా బాబర్, టెరై, బంగర్, ఖాదర్ అని అధ్యయనం చేయవచ్చు. ఏమని? బాబర్, టెరై, బంగర్, ఖాదర్. బాబర్, టెరై, బంగర్, ఖాదర్. ట్రాన్స్ హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాలు, పూర్వాంచల్ కొండలు,
మిడిల్ హిమాలయాలు, లెసర్ హిమాలయాలు. మరి లెసర్ హిమాలయాలు శివాలిక్ పాదాల వెంబడి, లెసర్ హిమాలయాల యొక్క ఫుట్ హిల్స్ పాదాల వెంబడి నిక్షేపణం చేయబడినటువంటి పెద్ద పెద్ద బండరాలను, ఏంటిది పెద్ద పెద్ద బండరాలను ఏమంటామంటే బాబర్ అంటాము. ఏంటిది బాబర్. ఇది శివాలిక్ పాదాల వెంబడి పెద్ద పెద్ద బండరాలు కనిపిస్తుంది మనకు. ఎందుకంటే పైనుంచి నదులు, పర్వతాల నుంచి నదులు కిందికి ప్రవహించేటప్పుడు ఈ నది యొక్క ప్రవాహంలో వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నదులు పర్వతాల పాదాల వెంబడి మైదాన ప్రాంతంలో ప్రవహిస్తుందో నది యొక్క వేగం అప్పుడు ఏమవుతుంది? తగ్గుతుంది. నది వేగం తగ్గడం వల్ల పెద్ద పెద్ద బండరాలను తమ ప్రవాహంలో ఎందుకంటే నది ప్రవాహంలో తీసుకెళ్లే సామర్థ్యం తక్కువ అవుతుంది. ఎందుకంటే నది యొక్క వేగం తగ్గుతుంది. కాబట్టి అవక్షేపాలను మోసుకెళ్లే సామర్థ్యము పెద్ద పెద్ద బండరాలను మోసుకెళ్లే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైతే నదులు మైదాన ప్రాంతంలో ప్రవహిస్తుందో ఆ సమయంలో నది ప్రవాహంలో వేగం తగ్గడం వల్ల పెద్ద పెద్ద బండరాలను నిక్షేపణం చేయబడుతుంది. వీటిని ఏమంటామంటే బాబర్ అంటాము. ఏంటిది బాబర్ అని. మరి ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ ప్రాంతం గుండా ప్రవహించే నదులు మనకు కనిపించవు. ఇవి అదృశ్యమవుతాయి. మరి ఈ బాబర్లో ముఖ్యంగా పెద్ద పెద్ద వృక్షాలను మనం చూస్తాము. ఇక్కడ బాబర్ ప్రాంతంలో చూస్తాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో నది ప్రవాహం వల్ల నీరు లీచింగ్ కావడం వల్ల పోషక విలువలు ఇక్కడ ప్రాంతంలో సాయిల్ ఫార్మేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ శిలా భాగం ఎక్కువ ఉంటుంది, రాతి భాగం ఎక్కువ ఉంటుంది. మరియు ఈ ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళలో ఉన్నటువంటి పోషక విలువలు చాలా లోతుకు వెళ్ళిపోతాయి. లీచింగ్ ప్రాసెస్ వల్ల ఈ పోషక విలువలు అందుకోవడానికి చెట్ల యొక్క వేరు భాగం అనేది చాలా భూమి లోపల వెళ్తుంది. ఈ వేర్లు అనేది చాలా పొడవుగా భూమి లోపల వెళ్ళే కొలది చెట్ల యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంది. ఎక్కడ? బాబర్ ప్రాంతంలో. బాబర్ తర్వాత టెరై ప్రాంతాన్ని అధ్యయనం చేస్తాం. ఏంటిది టెరై ప్రాంతం? బాబర్ తర్వాత టెరై ప్రాంతాన్ని అధ్యయనం చేస్తాము. ఇది బాబర్కు దక్షిణంగా విస్తరించి ఉంటుంది. ఈ నేలను ఏమంటామంటే చిత్తడి నేల అంటాము. ఏంటిది చిత్తడి నేల అంటాము. ఇది బాబర్కు దక్షిణాన విస్తరించి ఉంది. వీటి యొక్క పరిమాణము, మట్టి కణాల పరిమాణము బాబర్ కంటే తక్కువగా ఉంటుంది. బాబర్ ప్రాంతంలో అదృశ్యమైనటువంటి నదులు టెరై ప్రాంతంలో దృశ్యమవుతాయి. టెరై ప్రాంతంలో కనిపిస్తుంది. మైదానంలో టెరై ప్రాంతంలో నది యొక్క ప్రవాహం కనిపిస్తుంది. మరి టెరై నేల అనేది చిత్తడిగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా వ్యాధులు మనకు సంక్రమిస్తాయి. ఏంటిది వ్యాధులు? ఇక్కడ టెరై ప్రాంతంలో చిత్తడి నేల కావడం వల్ల వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తాయి. మరి టెరై తర్వాత ఉన్నటువంటి నేలను అధ్యయనం చేసినట్లయితే, మైదానాన్ని అధ్యయనం చేసినట్లయితే ఒకటి బాబర్ అని, టెరై అని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి నదులు ప్రవహించే మార్గంలో నది తీరంలో కూడా అవక్షేపాలు నిక్షేపణం చేయబడతాయి. వీటిని అంటే ఏమంటామంటే నది తీరంలో అవక్షేపణం చేయబడినటువంటి ఈ డిపోజిషన్ నిక్షేపం ఏమంటామంటే ఖాదర్ అంటాము. ఏంటిది ఖాదర్ అని అంటాము. అంటే మరి ఎక్కువ మొత్తంలో నదీ ప్రవాహం పెరగడం వల్ల, నదిలో నీటి పరిమాణం పెరగడం వల్ల, వాటర్ ఫ్లో పెరగడం వల్ల ఈ నదిలో గుండా నది తమ ప్రవాహంలో తీసుకురాబడినటువంటి చిన్న చిన్న మట్టి కణాలు నది తీరం నుంచి దూరం ప్రాంతంలో నిక్షేపణం చేయడం జరుగుతుంది. మరి నది తీరంలో ఏర్పడినటువంటి నవీన మట్టిని ఏమంటామంటే, నవీన ఒండ్రు మట్టిని ఖాదరి అని అంటున్నాం. నది తీరం నుంచి దూరంగా
ఏర్పడినటువంటి ప్రాచీన మట్టిని, పురాతన ఒండ్రు నేల లేదా పురాతన మట్టిని ఏమంటామంటే బంగర్ అంటాము. ఏంటాం? బంగర్ అంటాము. అంటే బంగర్ అని అంటాము. ఒకటి బాబర్, టెరాయ్. బాబర్ అనేది పెద్ద పెద్ద బండరాలు కలిగిన ప్రాంతము, టెరాయ్ అనేది చిత్తడి ప్రాంతము, బంగర్ అనేది పురాతనమైనటువంటి ఒండ్రు నేల, అదేవిధంగా ఖాదర్ అనేది నవీన ఒండ్రు నేల. ఈ ఖాదర్ అనేది నది తీరంలో ఏర్పడుతుంది, నది తీరం నుంచి దూరంగా బంగర్ ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా నది యొక్క హారిజాంటల్ అంటే మైదానాల యొక్క హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. ఒకటి మైదానాలలో వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, మళ్ళీ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్లో బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్ అని నేర్చుకోవడం జరిగింది. ఈ మైదానాల్లో ముఖ్యంగా మనకు అగ్రికల్చర్ చేయడానికి, వ్యవసాయానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఈ మైదానాలలో సారం ఎక్కువగా ఉంటుంది. ఈ మైదానంలో నదులు ప్రవహించడం వల్ల నీటి లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయం యొక్క కార్యకలాపాలు, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతుంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎక్కువ జరగడం వల్ల ఈ ప్రాంతంలో ముఖ్యంగా జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో ముఖ్యంగా జనాభా ఎక్కువ కాబట్టి మనం యూపీ బీహార్ వంటి రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో మనము జనాభాను చూస్తాము. కాబట్టి యూపీ బీహార్ వంటి రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో మనము జనాభాను చూస్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ సారవంతమైన నీటి లభ్యత మరియు వ్యవసాయం చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల, వ్యవసాయ కార్యకలాపాలు పెరగడం వల్ల ఆ ప్రాంతంలో జనాభా యొక్క సాంద్రత, జనాభా పరిమాణం అనేది, జనాభా యొక్క పెరుగుదల అనేది, జనాభా స్థితి యొక్క కేంద్రీకరణ అనేది ఈ ప్రాంతంలో యూపీ బీహార్ వంటి విశాల గంగా మైదాన ప్రాంతంలో చూస్తూ ఉంటాం. ఈ గంగా మైదాన ప్రాంతంలో కాకుండా పంజాబ్, హర్యానా ప్రాంతంలో కూడా జనాభా యొక్క స్థితిని ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనము మైదానాల యొక్క హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ గురించి పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. తర్వాత క్లాస్లో మైదానాలకు దక్షిణంగా పీఠభూమి విస్తరించింది కాబట్టి తర్వాత మనము నైసర్గిక స్వరూపమైనటువంటి ద్వీపకల్ప పీఠభూమి గురించి, పెనిన్సులర్ ఇండియా గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ మీకు నచ్చినట్లయితే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.